hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. So, ee roju day in my life Kukatpallilo. ఎందుకు అందరి అటెన్షన్ ఇప్పుడు కుకట్పల్లి మీద ఉన్నదనేది క్లియర్గా డిస్కస్ చేద్దాము. అండ్ ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. వితిక ఒక వీడియో షూట్ చేస్తుంది, యూట్యూబ్లో పెడుతుందంటే ఒక్కరికన్నా అవసరం లేని వీడియో నేను అస్సలు చెయ్యను. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ స్టాప్ వచ్చి లేక్ షోర్ మాల్. ఇప్పుడు అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. ఈ జెన్జీ క్రౌడ్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు అందరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లేక్ షోర్ మాల్కి వెళ్తున్నారు. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ విజిట్ టు లేక్ షోర్ మాల్. ఐఎమ్ ఆల్సో రియలీ ఎక్సైటెడ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీఆర్ ఎట్ లేక్ షోర్ మాల్ కుకట్పల్లి. సో ఇన్వెస్ట్మెంట్ అనగానే ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్, రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి అని. రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా నేను ఇంపార్టెంట్ ఫీల్ అయ్యేది రైట్ ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షాపింగ్, ఫుడ్, సినిమా, కాఫీ, వీకెండ్ ప్లాన్స్ ఏదైనా సరే ఇక్కడ అయిపోతుంది. మాల్ అయితే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ విజిట్. ఒక మాల్ చూసి జడ్జ్ చేయలేం కదా, కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ స్పేసెస్ మన ప్రాపర్టీ పక్కనే ఉంటే కనుక మన ప్రాపర్టీకి కూడా వాల్యూ అలా పెరిగిపోతుంది. అండ్ దిస్ మాల్ ఈజ్ లైక్ లిటరలీ ద బెస్ట్ ఐ గెస్. అండ్ ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒక హోల్ డే పడుతుంది అనుకుంటా ఇక్కడ మాల్ మొత్తం తిరగాలంటే. బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ ఐ హవ్ సీన్. అండ్ ఆల్సో కుకట్పల్లికి రావడానికి ఈ మాల్ మెయిన్ రీజన్ కాదు, యాక్చువల్లీ ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్ చెక్ చేయడానికి వచ్చాను. అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ కోసము. షీ లివ్స్ ఇన్ యుఎస్. నన్ను ఒకసారి ఎక్స్ప్లోర్ చేయమంటే సర్లే పనిలో పని లేక్ షోర్ మాల్ కూడా చూద్దాము, మా బెస్టీస్కి చూపిద్దాం అనుకున్నాను. బికాస్ ఏఎస్బిఎల్ ఈజ్ జస్ట్ 2 minutes ఫ్రమ్ హ్యూర్, పక్కన అడ్జసెంట్ టు లేక్ షోర్ మాల్ అనమాట. అండ్ దీని నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నాము గెస్ చేయండి. లెట్స్ గో. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది, కమ్ క్లోజ్. ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్లో అప్ టు 1 lakh వరకు మనకి మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఉంటుంది మార్చ్ 2027 వరకు, విచ్ ఈజ్ అ రియలీ గుడ్ థింగ్ కదా. ఇలాంటి ఒక ప్లానింగ్ ఉంటే కనుక మనకి వెకేషన్స్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా చాలా సాఫీగా సాగిపోతే మంత్లీ ఈఎంఐ టెన్షన్ కూడా ఉండదు. యంగ్ ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లానింగ్. ఎందుకంటే ఇలాంటి రెంటల్ ఇన్కమ్ ఉంటే కనుక మనకి స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. దెన్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మన వర్క్, షాపింగ్, ట్రావెల్ ఇవన్నీ సాఫీగా సాగిపోతాయి కదా. నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆకలిస్తుంది, మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తాను. ఇప్పుడు తినే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలనుకున్నా, అది కూడా కుకట్పల్లి గురించి. కుకట్పల్లి ఇప్పుడు ఇదివరకట్లాగా రెసిడెన్షియల్ ఏరియా మాత్రమే కాదు, మెట్రో కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా లైక్ గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ 30 minutesలో వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ లేకుండా జస్ట్ 1 hourలో రీచ్ అయిపోవచ్చు, విచ్ ఈస్ ద రియలీ గుడ్ థింగ్. అండ్ నాకు కూడా మీలాగే అనిపించేది, ఎప్పుడు చూసినా ఓన్లీ ఇండిపెండెంట్ ఇల్లులే ఉంటాయి, ఏమంటారు మోస్ట్ రెసిడెన్షియల్ ఏరియా కుకట్పల్లి అని చెప్పి. బట్ నేను ఇప్పుడు చూస్తుంటే ద చేంజ్ దట్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ, ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఫస్ట్ అయితే వెళ్ళి భోంచేద్దాం. అమ్మయ్యా, ఫైనలీ కుకట్పల్లిలో నాకు ఇష్టమైన రెస్టారెంట్కి వచ్చేసాను, ఇతిహాస్. ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. మీకు అనిపించవచ్చు మాల్లోనే తినొచ్చు కదా అని చెప్పి. మాల్లో ఆల్రెడీ కాఫీ తాగి అలసిపోయి అయిపోయింది, టైం వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. సో లెట్స్ ఆర్డర్ ఫస్ట్ అండ్ దెన్ టాక్. సో ఈరోజు నేను ఫుడ్ అయితే చీట్ డే కాబట్టి బిర్యానీ తిందాం. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ బిర్యానీ కూడా ఉంటుందంట. సో ఐ వాంట్ టు ఆర్డర్ ఇతిహాస్ స్పెషల్ దిల్ కుష్ బిర్యానీ. అండ్ హలో, నాకు ఇతిహాస్
స్పెషల్ దిల్కుష్ బిర్యానీ ఆర్డర్ చేస్తారా? ఓకే కొంచెం స్పైస్ లెవెల్స్ మీడియం ఉంచండి, ఆయిల్ తక్కువ వేయమని చెప్పండి. ఓకే ఓకే డన్, థ్యాంక్ యూ. యా, అండ్ ద బిర్యానీ లుక్స్ సో యమ్. ये मंडी का जैसा दिख रहा है मगर मंडी नहीं है. ओके थैंक यू, बस థ్యాంక్ యూ. అబ్బా, స్మెల్తో కడుపు నిండిపోయేలా ఉంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. అండ్ యు నో వాట్, యూజువల్గా ఐటీ పీపుల్ అందరూ వర్క్ చేసేది హైటెక్ సిటీలో, కానీ లివ్ చేసేది మాత్రం కుకట్పల్లిలోనే. ఎలాగో చెప్పనా, మాల్స్ అన్నీ ఆల్మోస్ట్ 4 డిఫరెంట్ మాల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి షాపింగ్కి ఈజీ ఉంటుంది. అదే కాకుండా రెస్టారెంట్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్, ఏ క్విజిన్ కావాలంటే ఆ క్విజిన్ మనకు కుకట్పల్లిలో ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ, లైక్ స్కూల్స్, హాస్పిటల్స్, మల్టిపుల్ పార్క్స్, ఐడియల్ లేక్ కూడా మన పక్కనే ఉంది. నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే నేను తినేస్తాను. అమ్మయ్య, ఫుల్గా తినేసాం కాబట్టి కొంచెం వాకింగ్ చేస్తే బెటర్ కదా. సో ఐడియల్ లేక్కి వెళ్దాము. ఈ లేక్ అయితే చాలా చాలా ఫేమస్. ఇక్కడ కుకట్పల్లిలో ఉండే వాళ్ళకైతే అదొక పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి బాగా చిల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి నాకు కూడా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయాలని ఉంది. సో లెట్స్ గో దేర్. రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ నంబర్స్ కాదు, లైఫ్ స్టైల్, లొకేషన్, డిమాండ్ ప్రతిదీ మ్యాచ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసింది మనకి రేపన్నటి తర్వాత రిటర్న్స్ కూడా రావాలంటే ఇలాంటి ఏరియాలో, ఇలాంటి ప్రాపర్టీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. నాకైతే చాలా నచ్చింది ఈ లొకేషను, ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ప్రతిదీ నచ్చింది అనమాట. నేనైతే మా ఫ్రెండ్కి డెఫినెట్గా రిఫర్ చేస్తాను. మీరు ఎవరికి రిఫర్ చేస్తారనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో దిస్ ఈస్ హౌ ఐ స్పెండ్ my day in my life in Kukatpalli. It was really fun. నాకైతే చాలా బాగా అనిపించింది. And yeah, that's it for this week. See you guys next week. Lots of love. Your bestie signing off. Bye. Take care. This feeling is such a good feeling being here.